హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్లీ ఐడియాస్ విత్ నవీన. ఇదేమో కవమా చిక్కమా చిక్కం స్టిక్ చిక్కం స్టిక్ అంటారు, కవం అంటే కదా, కవం అంటారండి దీన్ని. ఇది ఒక గ్లాస్, కొన్ని ఇంగ్రీడియంట్స్ కింద ఉన్నాయి అన్నీ తెలుస్తుంది. ఇదేంటి తెలుసా? మట్టికొండ క్యాప్ లిడ్. దిస్ ఈజ్ కాల్డ్ కర్డ్. కనిపిస్తుందా? మట్టికొండలో పెరుగు పెట్ట. సరేనా? నెక్స్ట్ వచ్చేసి షుగర్. ఇది బాగా నడుస్తుంది సమ్మర్ మొదలైన దగ్గర నుంచి. ఇవేంటంటే డ్రై ఫ్రూట్స్. ఇలా బ్లాక్ అయిపోయినాయి ఏంటి అనుకుంటున్నారేమో, బ్లాక్ ఏం కాదు. ఇందులో ఆర్కోటు, కాజు అండ్ ఇంకేంటమ్మా ఆల్మండ్స్, ఈ మూడు వేసి లైట్గా అంటే 2-3 చుక్కలు డ్రాప్స్ గీ వేసి వేయించి పెట్టా. ఇప్పుడు మనం ఏం చేద్దాం తెలుసా? లస్సీ ప్రిపేర్ చేద్దాం. లస్సీ అందుకని ఒక స్పూన్ కావాలి. వెళ్తారా? కనిపించే కదా. రే కట్టెంది ఎక్కువ కనిపించవు నువ్వురా. ఏం చేద్దామంటే ఒక స్పూన్తో కర్డ్ తీసుకుని మట్టి కొండలో నుంచి గ్లాస్లో పోసి మనం లస్సీ చేద్దాం. స్వీట్ లస్సీ నాకు చాలా అంటే చాలా ఇష్టం. కాకపోతే ఇందులో చాలా ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తారండి. మన దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ ఏం లేవు, చాలా సింపుల్గా చేస్తారు. ఏంటి స్పూన్లా? సరే కిచెన్లో పెట్టి. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిపైన మేగడ ఉంది కదా, పక్కకి నెట్టేద్దాం. కర్డ్ మాత్రమే వేద్దాం. ఏంటి పుష్పంత్ సార్ చూస్తున్నారు? వెళ్ళండి మేడం. వెళ్ళండి. ఓన్లీ గట్టి పెరిగే వేయండి, వాటర్ కానీ పోసేయండి. ఇందులో వాటర్లా లేదులే, కానీ మనం స్పూన్ పెట్టగానే పలుచలేదు. కింద పోసేసాను. కింద పోయడంలో ఫస్ట్ అబ్బా. మేగడ మాత్రం పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కదాన్నే తింటా ఇది, ఎందుకంటే పిల్లలు ఇద్దరికి ఇయ్యట్లేదు. నిధికి జలుబు ఉంది లైట్గా, పుష్పంత్ అస్సలు తినడు. అందుకని ఈ కొండను పక్కన పెట్టి చూడండి ఎంత బాగుందో బ్లాక్ గా. అలాగే దానిగంటలు ఘోరంగా లేనంట. అంటే ఇప్పుడు దీన్ని కవ్వం పెట్టేసి దీన్ని శుభ్రంగా మజ్జిగలాగా చేయాలి. దీన్ని తెలుసు కదా, ఒక వీడియోలో కనపడలేదు కానీ నేను ఇక్కడ తిప్పేస్తానులే. నేనే కనపడుతున్నాను. ఎంత చక్కగా తిప్పితే అంత బెస్ట్ అనమాట. ఎంత బాగుందో చూసారా? చిక్కం చిన్నది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చాలా ఇంకా చెప్తున్నా చాలే. మర్చిపోయింది, ఇందులో షుగర్ వేస్తే కదా. బర్రే నా కూతురు షుగర్ 2 స్పూన్లు తెచ్చిన అందులో ఉందిలే. షుగర్ అండి ఇది 1 స్పూన్, 2 స్పూన్ 3 వేద్దాం. మనం 3 అనుకుందాం. ఇందులో ఏ షుగర్లో నేను ఏం చేశాను చెప్పిన, ఎలాచీ పౌడర్ ఉంటుంది కదా, ఎలాచీ అయినా లవంగాలు లవంగాలు కాదబ్బా, అవి యాలకుల పౌడర్ మిక్స్ చేసి కొంచెం ఇందులో కలిపానండి. అది ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం టీ పెట్టిన ఏం కదా పాడేసేసాను నేను. టీ పెట్టినప్పుడు అట్లా వేస్తూ ఉంటాయి కదా, బాగుంటుంది అన్న. ఇంకా అంటున్నాను అదే పనిలో ఉన్నా, ఇలా అయినా నిత్యాలు అంటుంది, ఇలా అని అంటుంది, అదే పనిలో ఉన్నా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఉంది కదా, ఏం లేదు శుభ్రం కడిగి పెట్టుకున్నాను. డస్ట్ ఉంది, నాకు ఉప్పు వదిలి అనమాట. ఏం చేయాలి? ఇంకా స్పూన్లే వద్దులేమ్మా, దీంట్లో వేసేద్దాం. వేసినాక పులిగా రాలేదే. ఏంటి అసలుకి ఇదిగోండి ఫ్రెండ్స్ లస్సీ. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఈ మేగడ ఉంది, మేగడ ఇది మాత్రం హైలైట్ అబ్బా. ఇలాంటిది అనమాట. నవీన బాగా తింటుంది. ఫ్యాటీగా అయిపోవాలంటే ఇష్టం లేదు, కానీ ఇలాంటిది తినమంటే నా సౌకర్యంగా. అసలు యాక్చువల్గా షుగర్ వేసుకోకుండా ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు. అది ఎట్లా అంటే 2 రకాలుగా. నాకు తెలిసినవి మాత్రం 2 రకాలే. ఎన్ని రకాలైనా ఉంటాయేమో నాకు తెలియదు. పంచదార ఉంది కదండి,
దాన్ని పాకంలాగా పట్టి మధ్యలో కనిపిస్తానా జరుగు పాకంలాగా అంటే కరగబెట్టి స్టవ్ మీద పెట్టి ఆ పాకం కూడా కలుపుకొని దాన్ని చేస్తారంట. దాంట్లో కొంచెం షరబత్ అని అవన్నీ ఇవన్నీ వేసుకుంటారు. మన దగ్గర అవన్నీ అవైలబుల్గా లేవు అనమాట. ఉన్న వాటికి అడ్జస్ట్ అయిపోదు. చూసారా దీనిపైన మేగడ వేసిన, ఇది ఈజీ లైక్ చేస్తాం. మేగడ వేసినాక ఏంటి తెలుసా, డ్రై ఫ్రూట్స్. హెల్త్ అండి, హెల్త్. డ్రై ఫ్రూట్స్ అంటారా ఇట్లా, డ్రై నట్స్ అట్లాగే అందులోకి వస్తుంది ఆకోవలకి. ఇప్పుడు మనం దీన్ని లాగించేయాలి. ఒక ఫోటో తీసుకోవాలి. అది ఉంది కదా మధ్యలో స్క్రీన్ షాట్ నొప్పి వస్తుంది. ఆ మధ్యలో ఉంది కదా 4 డాట్స్ రాంచి పక్కన కింద ఉంది చూడు. అది కాదు స్క్రీన్, ఇది ఇదా. ఒక్క నిమిషం నా గురించి చెప్పే కంటే నేను చేసుకున్నంత బెస్ట్. ఓహో అదన్నావా. ఒక్క నిమిషం ఆగరా అయిపోతాడా అది స్క్రీన్ షాట్ దానికి. అదేంటి అదే. ఓకే ఇంకొకటి తినేటప్పుడు కూడా తీసే తీయరా. చాలా బాగుంటుంది. వీడియో రన్ అవుతుందా ఫ్రెండ్స్? మీరు ఫస్ట్ టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీగడ, డ్రై ఫ్రూట్, నట్స్ అండ్ కర్డ్, షుగర్ అంతా బాగుంటుంది. యమ్మీ. సూపర్ అంటే సూపర్గా ఉంది. తింటారు ఎవరైనా తినచ్చు. పారిపోతాడు నా కొడుకు. నిధికి పెట్టినబ్బా కోల్డ్ అయింది అంటావండి. అదేంటి కానీ షుగర్ కర్డ్ టేస్టే వేరప్ప. నా కూతురు మేగడ వేసిన కదా చాలా బాగుంది. ఇది మొత్తం ఇప్పుడు ఆగించేద్దాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. అంతా రాగించేది హాట్ అయ్యారు. నువ్వు తింటావా? ట్రై చేస్తావా? షుగర్ వేసిన తినద్దు. నట్స్ కాంబినేషన్ వదిలేదమ్మా. నట్స్ ఇట్లా వేసుకుంటా. సరే ఏం కాదు తినేసి నట్స్తో పెట్టిన వస్తుంది. వద్దులే వద్దు. వీడియో ఆఫ్ చేసినట్టు తినిపించు. దగ్గర రాలేదు. అందులో అంటే బట్టలు వేసుకోలేదు ఇంకా. చెప్పొద్దా? చెప్పొద్దంట. వీడియోలో కనబడుతుంది. బాగుందా? మమ్మీ కదా టేస్ట్ చూడరా తెలుస్తుంది ఎలా ఉందంటే. చెల్లిని అడిగితే ఎట్లా అదేంటో కానీ ఫ్రెండ్స్ అది చాలా బాగుంది. బయట మ్యారేజ్ ముందు హోటల్కి వెళ్తే సమ్మర్లో తప్పకుండా లస్సీ తాగేదంట. ఆ రోజు వేరప్ప. ఇప్పుడు ఇంట్లో చేస్తున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. రండి కాబట్టండి. మీకు సగం నాకు సగం బాగుంది. వేరే స్పూన్లో ఎట్టుంది? ఆడియన్స్ ఎలా అంటారు? వేరే స్పూన్ కావాలంటున్నారా? నన్ను ఇష్టపడేవాళ్ళు వేరే స్పూన్ అడగరబ్బా. అలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ మధ్యన వీడియోస్లో నవీనా కనబట్టలేదని ఫీల్ అవుతున్నారా? కనబట్టలేదు. ఎంత బాగుంటుందా? అవుట్పుట్ లేకపోతే స్కిప్ చేయండి. ఎందుకు తెలుసా? కాజును ఆల్మండ్స్ బాగున్నాయి కానీ అవుట్పుట్ వేరేలా ఉంది కదా. ఆయిల్ వేయించిన ఆయిల్ అంటానండి. గీ లైట్గా వేసి వేయించిన గట్ట అలా ఉంది. పచ్చి అంటే తినలేం. పైకి వేసి ఎగరమాక.
కానీ రోజు పెరుగు షుగర్ తిన్నాం అనుకో, ఈ డోర్ ఉంది కదా అది పట్టం. కానీ మేగడ బాగుంది. దీని హైలైట్ ఏంటో చెప్పనా, దీంతో కూడా ఫోటో తీరు బాగుంటుంది. మూత ఎందుకులే, మోతుంది అంటే ఇంకోటి మమ్మీ ఫొటోస్ ఎక్కువ. అదేంటో కానీ ఫ్రెండ్స్ నిజంగా నాకు ఫొటోస్ ఏమొచ్చామబ్బా, ఒకటే పోదు మూత ఇలాగ పెట్టి. ఒక జోక్ చెప్పనా, అదే అక్కడ ఫోన్ చేశాడు ఫ్రెండ్కి, అరే అన్న తొందరగా రాన్న నీ వైఫ్ అక్కకి వదనికి ఏదని పక్షవాతం వచ్చేసింది అంటాడు వాడు. ఏమైంది అంటాడు వాడు, వేరే వాడు ఎలాంటి పొజిషన్ ఉందంటాడు, మూతులు చేతులు అంకర్లు దిగుతుంది అంటే, ఓ అది సెల్ఫీలు దిగుతుందిలే అంటాడు. ఆ టైపు నేను అదేదో మూడు చక్కగా పెట్టలేని ఫోటో. అరే మీ పప్పికి ఏదో అయిపోయిందో తొందరగా ఇంటికి వచ్చే, ఏమైందో సరి చెప్పు, దానికి ఎలా ఉందో, చేతులు అటు ఇటు అయిపోయినాయి, మూతే బట్టలు పెట్టేసింది, తలే పట్టుసరికి వెళ్ళిపోయింది. ఆమె సెల్ఫీ తీసుకుంటుంది ఇట్లా చాకుని కూడా పెడుతుందామా ఇటు పప్పిలా. జనాలు అయితే నేను అంతా చండాలంగా అయితే పెట్టలే, కానీ నాకు లెక్క ఉంది దానికి తిక్కుంది అన్నట్టు, నాకు కొంచెం తిక్కుంది దానికి లెక్క ఉంది, వాళ్ళ చెప్పేస్తున్నాను. తిక్కున్న మాట నిజమే కానీ లెక్క ఉంది అని నిజంగా ఏంటవా. ఓకే ఫ్రెండ్స్, ఇలా తిట్ట కూర్చుంటే అరగంట పెట్టండి. ఒక నిమిషం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే పక్కన గంట సింబల్ ఉంటుంది దాన్ని కూడా నొక్కేసేయండి. అది నొక్కిన తర్వాత పైన ఏళ్ళ లారని వస్తుంది, అది కూడా నొక్కినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. బాయ్ బాయ్. పట్టుకోండి, నువ్వు కనిపిస్తా కనబట్లేవా.